అకాల మరణం చెందిన ఆత్మీయ గుణము గల్ల మా తాతయ్య అమరగొండ ఐలయ్య గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మీ యొక్క పెద్ద బిడ్డ కొడుకు సందీప్ కుమార్ గారు ఐర్లాండ్లో ఉండి మీ ఆత్మకు శాంతి చేకూరాలని అందిస్తున్న నీ కన్నీటి గీతం. మన కురుమ వంశంలోన అమరగొండిన్లల్ల మేలిమి బంగారము లేవంటే మేమెట్ల నమ్ముదుము అంటూ ఊరొల్లే కాదు పందు బలగామంత బాధ ఎందుతున్నరే వాకిట్ల కన్నీరదీస్తున్నరే. నీకు బిడ్డలిద్దరైన దిగులు ఎందలేవు వాళ్ళే కొడుకులన్నవు అల్లుళ్ళు అనుకున్నట్లే వచ్చిరే. ఆపదొచ్చిందంటే ఈగోలే వాలి ప్రేమగా మెదిలినరే నీకు ఏ లోటు లేకుండానే. మన జిల్లా కర్మి నగరు చిగురు మామిడి మండల్ చుట్టూరు నిన్ను చూడా కడసారి జాతర తలపించేనే. తాత నిన్ను గన్న ఊరు ఒగులపూరులోన ఒరిగింది శిఖరమంటూ ఐలయ్య కడవాయని గ్రామమే. నువ్వు చదివిందేది లేదు లెక్కలల్లా కూడా ఎవ్వరు పని అయ్యరే నీ తీరు ఎదిగినోళ్ళు ఎవ్వరే. నీ పేరే మారిపాయ చిట్టీలు నడుపంగా నీ ఇంటి పేరాయనా ఐలయ్య చిట్టీల ఐలయ్య అంటూ. పల్లె ప్రజలంతా చూడే పంచాది ఎప్పటి నిన్నడుగుతుండ్రు కదనే ఐలయ్య ఏ లోకమెల్లినవే. కూడుండాలే బిడ్డ వీడద్దంటూ చెప్పే కులమూలక పెద మనిషివే. నీవు ఏడున్నో మమ్ములిడిసి తప్పు నోరు ఒప్పువు ముక్కు సూటి మాట 10 మంది మెచ్చేవారు నీ తీర్పు ధిక్కరించారెవ్వరు. కలుపుగోలు తనము నిండుకుండ గుణము యాదొస్తో ప్రతిదినమంటూ జనమంతా నీ ఊసే చూడే తాత. సంధి కొట్టగా తిట్టగా పానంగా మెదిలినవు ఇంత కష్టం అన్నది చూపాలే అంటూ నీ భార్య నరసవ్వ కన్నీరేదియంగా ఏడవద్దు అని అంటవా ఐలయ్య కనిపించి వెళ్ళిపోవా. ఓ బాబు మాడిన కడుపుతో మా కడుపు నింపా కష్టాలు ఎప్పరాదే మా చిన్నప్పుడు కంట నిద్ర లేకుండా. నీకు ఒక్కటంటూ కాదు రాని పని లేదు చదువొక్కటే తక్కువ అయిన సారోలే మెదిలినవే. ఓనాడు పంచాది ఎప్పంగ పడ్డవెట్లానేమో మామూలే అనుకున్నావు ఊర్ల సూది మందేసుకున్నావు. వారమైనా గాని వాటమైతలే కాలు వాపైతే దక్కపాయే అంటూ పెద బిడ్డ ఫోన్ చేస్తేవా. వెంటనే మెరుగైన వైద్యంకు సిద్దిపేటకెళ్తే కాదంటూ హైదరాబాదు గాడ నింసుల చూపించగా పట్టుకొని వయసు సర్జరీ అయ్యంగా గుండె నొప్పే రావచ్చు చెయ్యందే మంచిదంటూ డాక్టర్లే.
నమ్మక మళ్ళీ గాంధీకి వెళ్తే సర్జరీ అయ్యలేరే గుండె డాక్టర్ వైద్యమే చేసి పంపే మళ్ళీ ఇంటికి అత్తిమో లేదో పల్సు పడిపోతుంటే మళ్ళెళ్తే గాంధీలోనా నిన్ను నయము చేసి పంపిరే ఐలయ్య వారం దాకా నిన్ను తన తానే ఉండంటూ పెదబిడ్డ వరలక్ష్మినే నీ సేవలు హైదరాబాద్ లా ఎప్పుడు ఊర్లున్న పానము ఉండబుద్దైతాలే పోదాము ఊరికంటూ నీ మనసంతా ఎప్పుడు పోదునంటూ వెళ్ళామో లేదో మనసు నిమ్మలమాయ కుదుట పడ్డది పానము కానీ తినబుద్ధి అయితలేదే ఇక దూరమయ్యే ముందు ఆకలేస్తుంది బిడ్డ పెరుగన్నమని అంటివా కల్పిస్తే తిన్నావో లేదో చూడే రెండు బుక్కలన్న దిన్లే మూడో ముద్దకు చూడు మెడలేమో బిర్రుగయ్యి నీకు ఇబ్బంది వెరుగబట్టే నీ చుట్టూ బలగమంత బిడ్డలతోని నీ మెనగోడలన్నా అయ్యో భయముల్లో పడుతున్నరే బాబు బాబు అంటూ బిడ్డలు విలువంగ కట్టేసరిసినట్లాయే నీ పెయ్యి సల్లబడ్డది చూడవే అయ్యో ఎంత పనైపాయ తింటున్న తానే తను ఎట్లా జాలిస్తివే తాత జీవిడిసి నీ సెత్తని ఇక వచ్చే ఫోన్లు వస్తున్నాయి తెలిసిన కొద్ది బలుగమంతొస్తున్నరే వాకిట్ల టెంటేసినారు కదనే బంగారు సాగు హైలయ్యదంటూ నీ మంచి పనులే నిన్ను స్వర్గాన్ని చేర్చిన ఎంటు మంది కడసారి కనులార నీ కన్న బిడ్డలు వరలక్ష్మి మాధవిని తోడుగా నీ తానే ఉంచుకొని కాలమైతివాయ ఐలయ్య అంటూ నీ భార్య నర్సవ్వనే అయ్యో ఓ తీరువలపోతనే అన్న మచ్చలేని మనిషి మా అన్న అంటూ తమ్ముడు కొమరయ్య మరగాలు కనకలక్ష్మి దుఃఖము అన్న నీకు కొడుకులు లేకున్నా నా కొడుకులిద్దరిని నీ కొడుకులు అనుకున్నవే ఎంతో కలివిడిగా కూడున్నవే నీ అల్లుళ్ళు ఇద్దరు కన్నీరేదిస్తుండ్రు మర్యాద మరువలేరే మల్లేషు తిరుపతి చూడే తాత మా తండ్రి లాంటి మామ తను విడిసేనంటూ తల్లడిల్లుతున్నరే కొడుకుల్లాంటి అల్లుళ్ళు దుఃఖాననే ఓ తాతయ్య మామ చూడే బంధుకై కూసుంటే నీ ప్రేమ పిలుపులేవే అంటూ శ్రీకాంత్ దీనేశులు మన వల్ల ఏ పండుగైనా ఎప్పుడొస్తారు బిడ్డంటూ నువ్వు కోను చెయ్యవాయే అంటూ అభిషేకు అజయ్ దుఃఖం పెదనాన్న ప్రేమగా చూసేది అనుకుంటే కొడుకులు శ్రీను అశోకు నీ తమ్ముడి పిల్లలన్నా బిడ్డ సుజాత బిక్కుల దుఃఖాన అల్లుడు ఐలేషు కోడళ్ళు రజిత స్వప్న దుఃఖమే నీ తమ్ముడికి మనవాడు ఉడితే మా బాబే అంటూ నువ్వెంతో మురిసినవే నా వారసుడని అన్నవే ఏరు బంధం లేక అన్నదమ్ముల బలగం విడదీయలేరెవ్వరు నీది ఎనలేని ప్రేమ గదనే
అనుకుంట కంట నీరు మీ సెల్లె మల్లమ్మ వలపోతనే మీ సెల్లె బాలవ్వ అన్నరాయే అంటే ఓ తాడగూడున్నరా అంటూ సినబావ కనకయ్యనే ఐలయ్య నీ మెనగోడళ్ళు ఓదమ్మ పద్మ స్వరూప కన్నీటనే మెనమామ మరణాన్ని తట్టుకోక కొడుకును ఓదయ్య ఎల్లేషు కుమారు సినబోయి దుఃఖననే ఐలయ్య నీ సెల్లెలా పలుకొనే కాదు పలుతీర్ల పనులు పల్లె నిడిసి పట్నంకు ఆమాలి పనులల్ల ఎనుకరాక సిటీలెన్నో నడిపి సికింద్రాబాదు మారేడు పల్లి అంతా పేరెంతో వందిన పెద మనిషివే అయ్యో లెక్కలేదు గదనే అప్పులెన్నో నీ నోటి మాట మీదనే ఎందరికో ఆపదల బంధువయ్యి అడిగిన వారికి కాదనలేక పట్నంలో చిట్టిలాయే ఊర్లో అప్పులు గూడిద్దువే తాతయ్య మరణ వార్త తెలిసి బెంగళూరు నుండి మనువాడు శ్రీకాంతు అగుసుడు పైలెల్లి వచ్చినడే ఐలయ్య ఐలాండులో ఉన్న మనువాడు సందీపు కడసారి చూడలేక కన్నీట వీడియో కాల్లో చూస్తుండే కొడుకుల్లేని తండ్రికి తలకొరివి వెంట పెద బిడ్డ చిన్న కొడుకు కన్నీట దీనేషు అగ్గి పడితే చూడు జనమంతా కన్నీట మనువాడే కొడుకయ్యే ఐలయ్య కంటున్నారు కన్నీట తిరిగెళ్ళుతున్నారంతా బాబు కాడుల్ల పడుకున్నవా నువ్వు కట్టెల్ల కట్టయితివా అంటూ కన్నీట నీ బలుగమే బిడ్డలు బిక్కున దుఃఖాననే మమ్మలిడిసి బంధుకే జరిగినవా తీరాని శోకాన్ని మిగిలిస్తివా మీ తల్లిదండ్రి లక్ష్మవ్వ మల్లయ్యలు నిన్ను సైజాసి విలిసి